ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. తెలుగుదేశం అధికారంలోకి రాగానే మళ్ళీ అంటే నిర్వీర్యం చేశాడు. ఎవరిని ఒక్కడిని పంపాడా విదేశాలకి? ఏ వర్గంలోనైనా ఒక పేద విద్యార్థిని పంపించాడా? ఎవరికైనా ఒక రుణం ఇప్పించాడా? రేపు తెలుగుదేశం రాగానే అధికారంలోకి తప్పకుండా ఈ యొక్క అంబేద్కర్ విదేశీ విద్యను పునరావృతం చేస్తామని, అలాగే ఏదైతే ఈ కార్పొరేషన్ ఉందో దాని ఫైనాన్స్ కార్పొరేషన్ దాని ద్వారా రుణాలు ఇప్పిస్తామని, అలాగే ఈ యొక్క బెస్ట్ అవైలబుల్ స్టడీస్ అందజేస్తామని, అలాగే ప్రతి ఎస్సీ పేద కుటుంబానికి 2 ఎకరాల కొనుగోలు భూమి మీకు ఇస్తామని, అలాగే ఈ సివిల్ సర్వీసెస్ కి వెళ్లే వాళ్ళకి ఫ్రీ కోచింగ్ ఇస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి వాళ్ళ అప్పుల భారం చూడాలి మీరు. 12 లక్షల కోట్ల రూపాయలు, అతను ఇచ్చేదేమో 2.5 లక్షల కోట్ల రూపాయలు. మరి మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఏమైనట్టు? మహిళలకేమో ఇంటికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి 15,000 ఇస్తానన్నాడు. చివరికి ఒక బిడ్డకి ఇస్తున్నాడు. మరి రేపు మీ భూములు కూడా మీవి కావు. ఇవాళ మనం ఉద్యోగాల కోసం వలసి కొందరు వెళ్తున్నాం. కానీ రేపు జరగబోయేది ఏంటంటే మీ భూమి ఒక కొత్త చట్టం తెచ్చి అతని ఆ పాస్బుక్ మీద అతను బొమ్మ వేసుకుని రేపు ఆ పుస్తకాలు అతని దగ్గర పెట్టుకుని దాని మీద అప్పు చేసి రేపు మీరు మీ భూమి మీద మీకు అప్పు కావాల్సి వస్తే మీరు అప్పు చేసుకోలేని పరిస్థితి రేపు రాబోయే భవిష్యత్తులో గుర్తుపెట్టుకోండి. అంటే మనల్ని కూడా ఈ రాష్ట్రం నుంచి ఇంకా ఎలాగే ఉపేక్షిస్తే మన రాష్ట్రాన్ని కూడా ఒక శ్రీలంక లాగా తయారు చేస్తాడు ఈ జగన్. అలాగే ఈ ఎస్సీలో ఏబిసిడి ఏదైతే వర్గీకరణ ఉందో ఆనాడు వర్గీకరణ చేసి ఈ యొక్క శాసనసభ ఆమోదం పొంది కేంద్ర ప్రభుత్వానికి పంపించి మరి 22 పైచులకు ఉద్యోగాలను మనం తీసుకురావడం జరిగింది. మొన్న కూడా మనం శాసనసభలో ఈ ఎస్సీ వర్గీకరణ ఆమోదం పొంది కేంద్ర ప్రభుత్వాన్ని పంపడం జరిగింది. దాని తప్పకుండా రేపు తెలుగుదేశం మన కూటమి అధికారంలోకి రాగానే దానికి చట్టబద్ధమైన గుర్తింపు తీసుకొచ్చి మళ్ళీ మనకి అదనపు ఉద్యోగాలు తీసుకొస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ముస్లింలు ఉన్నారు, అన్ని వర్గాల వాళ్ళకి ఎన్నో చేశాం. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నాన్నగారు ఉన్నప్పుడు మరి ఆయన మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టడం జరిగింది. అలాగే పిల్లలకి చదువులు అందించడానికి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఈ ఉర్దూ ఇంగ్లీష్ మీడియంలో ఈ గురుకుల పాఠశాలలు అయితేనేమి, లేకపోతే ఈ యొక్క జూనియర్ కాలేజీలు అయితేనేమి, ఐఐటి అయితేనేమి, పాలిటెక్నిక్లు అయితేనేమి కాలేజీలు తీసుకురావడం జరిగింది. అలాగే తోఫా ప్రతి మన రంజాన్ కి మరి ఒక 11 లక్షల మంది వైట్ కార్డ్ హోల్డర్స్ కి మనం ఈ తోఫా ఇచ్చేవాళ్ళం. అలాగే దుల్హన్ ప్రతి పేద ముస్లిం మహిళకు తన పెళ్లికి ఆర్థికంగా 38,500 మందికి మన ఆర్థిక ఎటువంటి షరతులు లేకుండా మనం ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మనకి సంక్రాంతికి ఈ యొక్క సంక్రాంతి కానుక క్రిస్టియన్స్ కి అందరూ కూడా తరతమ్మ భేదం లేకుండా అందరూ కూడా ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్ ఉంది, దాన్ని నిర్వీర్యం చేసేసాడు. ఇలా ఒక్కటి కాదు, వ్యవస్థల నుంచి అన్ని కూడా మొత్తం మనం ప్రవేశపెట్టిన పథకాలు అయితేనేమి, అభివృద్ధి కార్యక్రమం, ఒక్క రోడ్డు కూడా వాడు ఒక్క గొయ్యి కూడా వాడు మట్టితో పూడ్చిన పాపానికి పోయారా? ఒక్క లింక్ రోడ్ వేసారా? ఒక్క సీసీ రోడ్ వేసారా? ఒక్క సీసీ డ్రైన్ నిర్మించారా? అంత శూన్యం. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, మీకు అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా రేపు, లేకపోతే సంక్షేమం కావాలా, లేకపోతే ఒక చీకటి రాజ్యం కావాలా, మీకు సమర్థవంతమైన పాలన కావాలా, లేకపోతే ఒక రాక్షసుడి పాలన కావాలా, ఒక స్వర్ణయుగం కావాలా, లేక ఒక చీకటి రాజ్యం ఒక రాజయుగం కావాలా నిర్ణయించుకోవాల్సింది మీరు. మీ ముందుంది ఓటు.
ప్రజాస్వామ్యాలు ఈనాడు ప్రజలకున్న ఆయుధం ఓటు. ఆ ఓటుని సద్వినియోగపరుచుకుని మరి మీ యొక్క ప్రజాస్వామ్య సంరక్షణ కోసం, సరైన ప్రతినిధులను ఎన్నుకోవడం కోసం, అలాగే తమ సమాజ స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, అలాగే సామాజిక న్యాయం అందించడం కోసం ప్రతి ఒక్కరూ వినియోగించవలసిన పరమ పవిత్రమైన ఆయుధం ఓటు. ఆ ఓటుని మీరు కట్టి కుదువ పెట్టి మీ స్వార్థాలకో మీ స్వప్రయోజనాలకో వినియోగించుకున్నారంటే మీ యొక్క ఓటుని మీరు దుర్వినియోగపరుచుకున్నట్టు అవుతుంది. అలాగే మీ స్వాతంత్రాన్ని, మన ప్రజాస్వామ్యాన్ని మీరే హత్య చేసిన వాళ్ళు అవుతారు. గుర్తుపెట్టుకోండి. ఇవాళ మొత్తం 3 పార్టీలు కలిశాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఇవాళ మనకు అవసరం అని చెప్పాను నేను. ఈ కూటమి చాలా అవసరం. ఎందుకంటే ఒకటి, ఆనాడు ఎంపీలు అన్నాను. మరి ఇవాళ మళ్ళీ మనకి ముస్లింస్కి ఏదైతే 4% రిజర్వేషన్ ఉందో ఉద్యోగాల్లో, చదువుల్లో, వాటికి ఒక చట్టబద్ధం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం కృషి చేస్తాం తప్పకుండా. అలాగే ఈ యొక్క వర్గీకరణ ఉంది. ఎస్టీలో ABCD వర్గీకరణం, దానికి అది తీసుకొస్తాం. వాటన్నిటికీ కేంద్ర ప్రభుత్వం సాయం కావాలి, మన నిధులు కావాలి. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం మైనారిటీస్ కోసం సుమారుగా మన రాష్ట్రానికి 600 కోట్లు ఇచ్చింది ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వం చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. మతం కాదు ఇక్కడ కావాల్సింది, అభివృద్ధి కావాలి. ఆనాడు నాన్నగారు ఓట్ల రూపంలో చూడలేదు మైనారిటీస్ ని. వాళ్ళలో కూడా ఒక చైతన్యం తీసుకోవాలి, ఒక చైతన్యం రగల్చాలి, అభివృద్ధి చేయాలి. సామాజిక పరంగా, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా పైకి తీసుకోవాలని ఎన్నో పథకాలను ముస్లిం సోదరులు మైనారిటీస్ కి తీసుకోవడం జరిగింది, ప్రవేశపెట్టడం జరిగింది. ఇవాళ కూడా మన కేంద్రం నిధులు రాబట్టుకోవడానికి అయితేనేమి, చట్టబద్ధత కొన్ని చట్టాలకు కల్పించడం కోసం అయితేనేమి కావాలి. మనం ఏదైతే ఈ ABCD వర్గీకరణ మనం పంపించామో, ఆమోదం చేసి ఇక్కడ దానికి సుముఖంగా ఉంది. అక్కడ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు సుముఖంగా ఉన్నారు. రేపు దాన్ని తప్పకుండా చేసి తీరుతాం, అదనపు ఉద్యోగాలు తీసుకొస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఈనాడు ఈ యొక్క 3 పార్టీల కూటమి అంటే ఈ కూటమి శక్తిని ఎదిరించే శక్తి ఎవరికి లేదు లేదు లేదు. ఈ కూటమి అన్నది ఒక నిప్పుల ఉప్పెన. ఈ కూటమి అన్నది ఒక అగ్నిపర్వతం విస్ఫోటన. ఈ కూటమి అన్నది ఒక పాశుపతాస్త్రం. అమ్ముల పొది ఉంది, అందులో బాణాలు మీరు సారిస్తాం ముగ్గురు కలిసి. దాంట్లో నుంచి దూసుకుపోయేది మీరు ఓట్ల రూపంలో. రేపు జరిగే ఎన్నికల్లో మీరంతా కూడా ఎవరైతే ఉన్నాడు ఇతను ఎవరు లక్షల కోట్ల పక్షకుడు, పక్షపాత రూపకుడు, అవినీతి అర్పకుడు, కుంభకోణాల గీచకుడు, ముఖ్య కంత్రి మహామూర్ఖుడు, మొదలష్టప మూతి, దేశానికి పట్టిన దరిద్రత, అలాగే రాష్ట్రానికి రావణ పాలక, జగమెరిగిన నాటక, అలాగే జన ధన మాన ప్రాణ చోరకుడైన ఈ జగన్ని అంతం చేయాల్సిన అవసరం ఉంది, దించాల్సిన అవసరం ఉంది. అందుకు మొత్తం అందరూ కూడా ఇక్కడి నుంచి పసుపు తండు బయలుదేరితే అక్కడ జగన్ గుండెల్లో దడ మొదలయ్యింది. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు, పిచ్చి ముదిరింది. నేను ఒంటరి వాడిని అంటాడు. ఎవడి మాట వినడు, సలహాదారులు పెట్టుకున్నాడు. ఒక్కడి మాట వినడు. ఎంతమంది 100 మంది సలహాదారులు అంటే పిచ్చోడికి. మనం వెళ్తే మనం ప్రజలతో కూర్చుని ఆనాడు మరి నాన్నగారు ప్రజావేదికను పెట్టి, మరి చంద్రబాబు నాయుడు కూడా ప్రజావేదిక పెడితే దాన్ని కూల్చడంతో మొదలు పెట్టాడు. ఇవాళ అతను కూలిపోయే సమయం ఆసన్నమైనది, గుర్తుపెట్టుకోండి. మీరంతా కూడా ఇలాగే, మన కుటుంబం ఎలాగైతే ఈనాడు ఈ యొక్క రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు, ఎలాగైతే మీరంతా ఒక సంఘటిత శక్తిగా ఆనాడు ఎలాగైతే తెలుగుదేశం పార్టీ పుట్టిందో, శ్రామికుడి చెమటల్లో నుంచి, కార్మికుడి కరిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, అలాగే పేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నార్థుల ఆక్రందంలో నుంచి పుట్టింది ఆనాడు తెలుగుదేశం. మళ్ళీ అందరూ
యువకులు ముఖ్యంగా మీరంతా కూడా మీ బంగారు భవిష్యత్తు కోసం, అలాగే మనమంతా కూడా మన భవిత కోసం, మన రాష్ట్ర భవిత కోసం, మన భావి తరాల భవిత కోసం మనమంతా ఉద్యమించక తప్పదు. కాబట్టి ఇవన్నీ నేను ఎక్కువ సమయాభావం పాటించాల్సిన అవసరం, ఇంకా మీటింగ్లు ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరిని గుర్తుపెట్టుకుని ముఖ్యంగా అందరూ ఇక ఏదైతే నేను చెప్పాను జాతి మత విద్వేషాలు వాళ్ళు సృష్టిస్తారు. వాళ్ళ మాటలకు మీరు లోబడకండి, వాళ్ళ ప్రలోభానికి లోబడకండి. మీరంతా ఇలాగే సంఘటిత శక్తిగా రేపు ఎన్నికల్లో ఉద్యమించాలని. నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని, ఐశ్వర్యంలో వైశ్యుని, మంచికి మాలని మంచి చేతులు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాన్ని, రచకుని, నాయ బ్రాహ్మణుని, కల్లుగీత కార్మికుడిని, కల్వశంలోని యాదవుని, ఆపదలు ఆదుకునే వెలవని, వ్యక్తిత్వంలో రాజును, అమ్మను మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, ఉచ్చబలలో కాపుని, అందరూ ఇది గుర్తుపెట్టుకొని అందరూ అన్ని మతాలు, కులాలు, వర్గాలు అన్ని కూడా మీలో మీరు చూసుకుని ఒకరికొకరు ప్రతిబింబించి ఈ యొక్క పోరాటంలో మీ యొక్క పరాక్రమాన్ని చూపవలసిందిగా కోరుకుంటూ, మరి ఈనాడు మరి తెలుగుదేశం పార్టీ ఇక్కడ వెంకటగిరి నుంచి శాసనసభ అభ్యర్థిగా ఈ పోటీలో ఉన్న రామకృష్ణ గారిని, కొడిగంట రామకృష్ణ గారిని, అలాగే మన బీజేపీ పార్టీ లోకసభ అభ్యర్థి అయిన వరప్రసాద్ గారిని అత్యధికమైన మెజారిటీతో అఖండమైన విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడి నుంచి మొన్నటి దాకా వాళ్ళ విధాలను ప్రశ్నిస్తే, ఎదిరిస్తే భయభ్రాంతులకు గురి చేశారు. అన్ని చట్టాలని, అన్ని వ్యవస్థల్ని ఎదురుపెట్టి ఇక భయపడే నా కార్య దురాణ నా సుఖం నా నిద్ర. ఇక్కడి నుంచి అనుకున్నా కూడా ఇదే మెదులుతూ ఉండాలి. తిన్నప్పుడు శ్వాస మనం ఏదైతే పీలుస్తున్నామో పీల్చుకుంటున్నప్పుడు ఇదే మనం మన భావి ఆంధ్ర రాష్ట్ర యొక్క భవిత గురించి, మన భవిత గురించి, మన భావి తరాల భవిత గురించి నిద్రపోతున్న కళ్ళలు కనాలి. కళ్ళు మూసుకున్నప్పుడే కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ. నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. మీరందరూ కూడా గుర్తు పెట్టుకుని రేపు సైకిల్ రెండు ఓట్లు సైకిల్ గుర్తుకి వేసి మన తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి, అలాగే మన తెలుగుదేశం పార్టీ లోకసభ అభ్యర్థి బీజేపీ కమలానికి, మన బీజేపీ వరప్రసాద్ గారి కమలానికి ఓటేసి వాళ్ళిద్దరిని అత్యధికమైన మెజార్టీతో అఖండమైన విజయం చేకూర్చవలసింది కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై కూటమి, జై ఎన్డీఏ. It's about time to break it down. You ready? Psycho, 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 Wali. Cycle, 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 Wali. Psycho, Wali. Cycle, Wali. Psycho, Wali. Cycle, Wali. See my chellemma, atle chinnamma, say amma, Nagadera. Psycho, 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 Wali. Cycle, 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 Wali. College kuradu, chekro musalodu, bariyo kudodi, slogan Nagadera. Psycho, Wali. Cycle, Wali. Psycho, Wali. Cycle, Wali. Repeat that. Just some
నోరి తేజం నువ్వయ్యా